మీరేం మాట్లాడినా చాలా నిజాయితీగా మాట్లాడతారు మేడం. ఆ నిజాయితీకే సగం పడిపోవచ్చు. సగమేనా? మరి ఇంకో సగం అంటే మిగతా సగం మీ ఎంట్రీలోనే. అదే సార్ ఎంట్రీలోనే మిమ్మల్ని చూసి మిగతా సగం పడిపోతారని. కవర్స్ మీదుగా ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఆయన పేరేంటో? బాలరాజు. బాలరాజా? కొద్దిగా ఓల్గా ఉంది కదా? ఓల్గా కాదు, చాలా వర్స్ట్ గా ఉంది. మీరేంటండి ఆయన వచ్చేలోపు నన్ను ఇక్కడి నుంచి పంపించేటట్టున్నారే. బాగా క్యాచ్ చేసావు. నువ్వు ఆగరా. ఇంతకీ సార్ ఏం చేస్తారో? TCSలో HR మేనేజర్. నెలకి ఎంత ఖర్చు పెట్టినా మిగిలిపోయేంత సంపాదిస్తారు. అబ్బో, ఎలా ఉంటాడేంటి? చాలా బాగుంటాడంట, అమ్మ చెప్పింది. అమ్మ చెప్పడం ఏంటండి? యాక్చువల్లీ తను మా అమ్మ వాళ్ళ కొలీగ్ సన్. 5 o'clockకి మీట్ అవ్వమంటే వచ్చా. ఓ, ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడిగేమంటారా? సిగ్గు లేకుండా ఇన్ని అడిగారు, ఇంకా లేట్ ఎందుకు, అడిగేయండి. ఆ ఫోన్ ఏంటండి? ఇదా నాదే, మా అమ్మ ఇచ్చింది. 10th లో 10 points వచ్చాయని. ఫస్ట్ ఫోన్ కదా, అందుకే వదలాలనిపించట్లేదు. అందరూ స్మార్ట్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అని వెళ్ళాడుతుంటే మీరేంటండి ఇంక ఈ ఫోన్ వాడుతున్నారు? పదాలు పలికితే వినడానికి బాగుంటాయి, అక్షరాలు రాస్తే చూడ్డానికి అందంగా ఉంటాయి. వాటిలో ఒక నిజం ఉంటుంది. కానీ ఎవరు పంపించినా ఒకేలా కనిపించే ఈ మెసేజెస్లో నిజం ఎక్కడుంటుందండి? అయినా రిలేషన్ అంటే మెమరీస్తో ముడిపడాలి తప్ప మెసేజెస్లో మిగిలిపోకూడదు. అందుకే నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. నాతో ఇంతలా మాట్లాడేస్తున్నారు, సడన్గా ఆయన వచ్చి చూస్తే ఏమనుకోరా? చూసిన మొదటి చూపులోనే మిస్అండర్స్టాండ్ చేసుకొని క్యారెక్టర్ డిఫైన్ చేసేవాడైతే నాకు అస్సలొద్దు, నేనే నో చెప్పేస్తా. పాప పద్ధతిగానే ఉంది. ఇంతకీ మీ పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఏ క్వశ్చన్స్ అడిగారు? పెళ్లి చూపులా? నిన్నెరా రేయ్